నమస్తే. మధ్యప్రదేశ్కి చెందిన బాబా బాగేశ్వర్ ధామ్ హనుమాన్ దీక్షాస్థలం ధీరేంద్ర శాస్త్రి గారు ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వారు అతి చిన్న వయసులో, ఇప్పుడు వారి వయసు కేవలం 29 సంవత్సరాలు మాత్రమే, ఒక గొప్ప తపస్సు చేసిన యోగిలాగా వారు ఈరోజు కోట్లాది మందిని ఆకర్షిస్తూ ఆధ్యాత్మికంగా హిందూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారి ఆశ్రమంకి వచ్చి సుమారు ప్రతిరోజు ఇతర ధర్మాలకు చెందిన వారు ఎవరో ఒక కుటుంబం ప్రతిరోజు అక్కడ సర్వసాధారణం గర్భాపసి జరగడం అనేది కేవలం వారి ప్రవచనాలకు ప్రభావితమై మాత్రమే ఇది జరుగుతుంది. అందులో ఒక గర్వాప్సి చేసిన ఒక ముంబైకి చెందిన సమేరా ఇంటర్వ్యూ సంబంధించిన విషయాలు నేను మీ ముందు చెప్తాను. సమేరా ఏం చెప్తుందంటే, బాగేశ్వర్ ధామ్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఒక మీడియా సంస్థకి, నేను మా ఇంట్లో మొదటగా చిన్నప్పుడు బాల్యంలో రామాయణ మహాభారతాలు టీవీలో చూశాను. అప్పటి నుంచి నాకు కొంత రామాయణం గురించి ఇంట్రెస్ట్ ఉండేది. ఆ తర్వాత నా MBA పూర్తయి నేను MNC మల్టీనేషనల్ కంపెనీలో మంచి జాబ్ చేస్తున్నప్పుడు నా కొలీగ్స్ ద్వారా కొన్ని ఇంకా రామాయణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం, ఆ తర్వాత నేను సెర్చ్ చేయడం కూడా ఆరంభించి నేను పూర్తిగా హనుమాన్ భక్తురాలిగా మారిపోయాను. దానికి ముఖ్య కారణం బాబా బాగేశ్వర్ ధామ్ గారు, ధీరేంద్ర శాస్త్రి గారు. వీరు హనుమంతుని గురించి వీరు చెప్పే విధానం, రామాయణంలో ఒక్కొక్క సంఘటన వీరు వివరించే పద్ధతిని చూసిన తర్వాత, విన్న తర్వాత, నేను ఇప్పటికి ఇది 5వసారి ఇక్కడికి రావడం. మా తల్లిదండ్రుల అనుమతి తీసుకునే నేను ఇక్కడికి వస్తాను. కాకపోతే సమాజంలో, మా ముస్లిం సమాజంలో ఇబ్బందులు వస్తాయని చెప్పి నేను ఇంటి దగ్గర, అంటే మరి ఇప్పుడు మీరు ఇట్లా ఇంటర్వ్యూ ఇస్తున్నారు, మరి మేము దీన్ని టెలికాస్ట్ చేసుకోవచ్చా అంటే, అట్లా ఏం లేదు, మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు ఇష్టం వచ్చింది చేయమని నాకు అనుమతి ఇచ్చారు. నేను నా గదిలో నేను హనుమంతుని పూజిస్తాను, హనుమంతుని ఫోటో ఉంటుంది, నాకు ఆ స్వేచ్ఛ ఉంది మా ఇంట్లో, బయట వాళ్ళతోటి నాకు సంబంధం లేదు అని చెప్పి సమేరా చెప్పడం ఇక్కడ చాలా హర్షించదగ్గ విషయం. మరి నిజంగా అంటే ఒక ముస్లిం, అత్యధిక ఉన్నత చదువులు చదివిన ఒక ముస్లిం యువతి ఒక హనుమాన్ భక్తురాలుగా మారిపోవడం అనేది ఇక్కడ హిందూ సంస్కృతి గొప్పతనాన్ని చెప్తుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.